సోదరుడా, ఈ యొక్క ఉదయకాలం మీతో మాట్లాడంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించుడి. ఏంటి ఆ శుభవార్త అంటే, పాపుల కొరకై రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పుటకు ఆయన మమ్మల్ని ఈ ప్రదేశం పంపినాడు. సోదరి నా ప్రియసురా, మనమైతే దేవునికి లోబడి వారికి ఉంటున్నాం. ఆయనైతే మీ కొరకు మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టిన వాడు ఉంటున్నాడు. నీ కొరకు నాకు అయినా రక్తం చిందించిన వాడుకున్నాడు. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేయొచ్చు, దేవుడు ఇచ్చిన ఉచిత కృపను పొందలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, మనమందరూ పాపంతో నింపబడిన వారు ఉన్నాం. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెప్తుంది, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని చెప్తాడు. ఏంటి ఆయన వైపు మనం చూడాలంటే, ఆయన మన కొరకై, మానవుడి కొరకై శిలువ ప్రాణము పెట్టినవాడు ఉన్నాడు, శిలువలో రక్తం కాచిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన వైపు రక్షణ పొందమని సర్వలోక సృష్టికర్త జీవన యేసు ప్రభు చెప్తున్నాడు. మనమందరం ఒక దినం ఈ లోకాన్ని వదలాల్సిన వారమే. ఎంత ధనమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఏమైనా కానీ మనం ఒక దినమున ఈ లోకాన్ని వదలడం. మనం ఎలాగొచ్చినామో అలాగే వెళ్ళిపోవాలి. అందుకని లోకరీతిగా కాక ఆత్మ జీవితంలో జీవులు యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి పరలోక రాజ్యానికి వారసుకమ్మని మరి యొక్క ఉదయకాలం మీకు సెలవిస్తున్నాను. అందుకే మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. మనమందరము పాపంతో నింపబడిన వారుగా ఉన్నాం. ప్రియ నా సహోదరులారా, మీరు ఎవరైనా కావచ్చు, దేవుడు అంటున్నాడు సర్వలోకానికి స్వార్థ చెప్పంటున్నాడు. కానీ ఒక్క వర్గానికి కాదు, అందరూ స్వార్థ వినాలి, రక్షణ పొందాలి, సత్యాన్ని గ్రహించండి, అసత్యానికి దూరం ఉండమని మనం చేస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుడు మీ అందరితో మాట్లాడితే ఇది మిక్కి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. దేవుడు అందరూ దీవించి ఆశ్రయించి బలపరచు కాక ప్రార్థించుకుందాం.